నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మనము ఏదైనా ఒక ప్రాపర్టీని, ఒక స్థిరాస్తిని తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న తర్వాత చెల్లించలేని పక్షంలో బ్యాంకు అధికారులు వేలం వేస్తే ఆ వేలాన్ని ఆపివేయమని అడిగే హక్కు మనకుంటుందా? సో మిత్రులారా, రీసెంట్గా జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఇలాంటి కేసు విషయంలో ఒక స్పష్టమైనటువంటి ఆదేశం ఇచ్చింది. మన దేశంలో సర్ఫేసీ యాక్ట్ అనే చట్టం అమల్లో ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా తమ ప్రాపర్టీని మార్టిగేజ్గా తాకట్టుగా పెట్టి రుణాలు పొంది కొంతకాలం పాటు ఆ రుణాలను తిరిగి చెల్లించకుండా ఆపివేస్తే సర్ఫేసీ యాక్ట్ ప్రకారంగా మొదట ఆ బ్యాంకు ఆర్ నాన్ బ్యాంకింగ్ సంస్థ వాళ్ళు లీగల్గా ఒక నోటీస్ను జారీ చేస్తారు. అయినా కూడా మనము ఆ నోటీస్ను పట్టించుకోకుండా వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవడమో లేదా ఈఎంఐలు చెల్లించడమో చేయకపోతే వాళ్ళు సింబాలిక్ పొజిషన్ కింద ఒక నోటీస్ను పంపించి ప్రాపర్టీని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్న తర్వాత వాళ్ళు వేలం వేస్తారు. వేలం వేసిన తర్వాత వేలంలో మూడవ పార్టీ ఎవరైనా సరే డబ్బులు చెల్లించి ఆ ప్రాపర్టీని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఒక వ్యక్తి వేలం వేసిన తర్వాత ఆ వేలాన్ని ఆపండి, నేను వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటాను, చాలా తక్కువ అమౌంట్ మాత్రమే నేను వారికి చెల్లించేది ఉంది అని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు చాలా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. రుణము తీసుకున్న రుణగ్రహీత యొక్క బాధ్యత రుణాలను చెల్లించడము. వేలం వేయడం కంటే ముందు వరకు మీకు ఎన్నిసార్లు నోటీసులు పంపించినా మీరు పట్టించుకోలేదు, బాధ్యత రహితంగా ప్రవర్తించారు. వేలం వేసిన తర్వాత అవతల వ్యక్తి, మూడవ వ్యక్తి కొనుగోలు చేస్తానని చెప్పి కొంత సొమ్ము చెల్లించి బిడ్లో పాల్గొని ఆ ప్రాపర్టీని స్వాధీనం పరుచుకున్నాడు. ఇప్పుడు మీరు వచ్చి నా ప్రాపర్టీ నాకు కావాలి అని అంటే మీరు వేలం వేయడం కంటే ముందే మీ హక్కులను కాపాడుకోవాలి అని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి అతని యొక్క రిట్ పిటిషన్ని డిస్మిస్ చేసేసింది. సో ఇలాంటి తీర్పులకు సంబంధించిన జడ్జిమెంట్లు మీకు ప్రతి నెల మ్యాగజైన్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తాం. కావాలనుకునే వ్యక్తులు కేసు నెంబర్తో సహా కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీరు సభ్యత్వం పొందండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.